హాయ్ నమస్తే అందరికీ. నేను మీ వెంకట్. మరి ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కి ఫలితాలకి ఎంతో సమయం లేదు. ఎగ్జిట్ పోల్స్కి అయితే కొన్ని గంటలే ఉంది. మొత్తం మీద నా అబ్జర్వేషన్ ప్రకారం ఎన్ని సీట్లు ఎవరు గెలుచుకునే అవకాశం ఉందనేది నేను మీతో ఒక వీడియో చేస్తానని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా నాకున్న 2 దశాబ్దాల ఈ పొలిటికల్ సర్వేలు వీటి అనుభవం రీత్యా నేను చెప్తున్నటువంటి సమాచారం ఈ రోజున ఇది వ్యక్తిగతము. సో ఏదైనా కూడా ప్రామాణికం ఏంటి అనేది చూసినట్లయితే ఆల్రెడీ 2023లో ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. అది క్రమేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది తప్ప ఎక్కడా కూడా తరగలేదు. ఎక్కడైనా ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ విధానాలు, ముఖ్యమంత్రి పనితీరు మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిన తర్వాత మిగిలిన సెకండరీ అయితే ముఖ్యమంత్రి పనితీరు, ఆయన అనుసరించిన విధానాలు ప్రజలతో ప్రాపర్గా కమ్యూనికేట్ అయినప్పుడు అది మొత్తం ఎంటైర్ టీంకి సక్సెస్ అనేది ఉంటుంది. మంచి చెడుకి మొదట బాధ్యత ముఖ్యమంత్రి పనితీరు మీదనే ఉంటుంది. ఆయన అనుసరించిన విధానాలు ఓవరాల్గా రాష్ట్ర అభివృద్ధి కోసం, వివిధ వర్గాల కోసం, వివిధ కులాల కోసం అనేది ప్రామాణికంగా ఉంటుంది. అదే ప్రామాణికంగా 2019లో మరి టీడీపీని చంద్రబాబు నాయకత్వాన్ని తిరస్కరించారు. జగన్ గారికి కొత్త ఆయన అయినప్పటికీ ఒక ఛాన్స్ అంటే మరి చూద్దామని చెప్పి ప్రజలు కట్టబెట్టడం జరిగింది. ఆయన పరిపాలన చూశారు. ఇప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత మిగిలిన అంశాలు సెకండరీ. ఆయన ఓవరాల్ మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు, పరిపాలనా విధానం సంబంధించి అర్బన్ ప్రజలు పూర్తిగా పార్టీని, ఆయన విధానాలను తిరస్కరించారు. అలాగే ఆ ప్రామాణికంగానే జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పే ఈ జిల్లాల వారీగా ఎన్ని సీట్లు రావచ్చు అనేది కూడా అదే ప్రమాణం. జగన్ గారి పరిపాలనా విధానాన్ని, ఆయన పనితీరుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మెజారిటీ ప్రజలు తిరస్కరించారు. అవి వర్గాల పరంగా చూసినప్పుడు ఉద్యోగ వర్గాలు కావచ్చు, నిరుద్యోగ వర్గాలు కావచ్చు, కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలో ఎక్కువ మంది కూడా వాళ్ళే కావచ్చు. ఇదంతా ముఖ్యంగా అర్బన్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జగన్ గారి పనితీరుని ఆయనకి మెప్పించలేదు, భయపెట్టాయి విధానాలు. ఓవరాల్ వైసీపీ నాయకుల యొక్క ఇదంతా కూడా 2000 నిజం చెప్పాలంటే మనం ఆలోచిస్తే 2019లో అప్పుడు తెలుగుదేశాన్ని ఎట్లయితే తిరస్కరించారో, సో అంతకే ఎక్కువ కసితో జగన్ గారి పరిపాలనని, ఆయన టీంని తిరస్కరించిన విధానం క్లియర్గా కనపడి ఆ ప్యాటర్న్ మీదే జరిగింది ఎన్నికలంతా కూడా. సో ఇప్పుడు నేను అదే బేస్ మీద చెప్పేది. ముందు చూద్దాం. రాయలసీమ కాకుండా ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో నేను ఇటువైపు చెప్తున్నా. ఇప్పుడు అంటే రూలింగ్ పార్టీకి సంబంధించి ఎన్ని గెలుచుకోవచ్చు, ఆ చెప్పిన స్థానాలు మిగిలినవన్నీ కూటమి అంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీ. అక్కడ ఆ కూటమి 3 అలయన్స్గా పోటీ చేసాయి కాబట్టి ఎక్కువ సీట్లు తెలుగుదేశమే ఉన్నాయి కాబట్టి, అయినా కూడా కూటమి మిత్రధర్మం అనేది ఉంటుంది కదా. సో తెలుగుదేశం అన్నాను అంటే ఆ కూటమి అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో చూద్దాం. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం మొదట ఆల్రెడీ అనేక సర్వేలు ఏవైతే ముందు నుంచి చెప్పుకుంటా వచ్చిన పరిస్థితి ఉందో పెద్ద చేంజ్ అయితే అవ్వలేదు. 1 సంవత్సరం ముందు నుంచి చెప్పుకుంటూ 6 నెలల ముందు నుంచి ఫలితాలు, సర్వేలు వివిధ రకాలుగా అనేక సర్వేలు, వ్యక్తుల సర్వేలు పెరిగిపోయినాయి. అది ఏదైతే చెప్పుకుంటా అప్పుడు వచ్చారో అది క్రమేపీ ఇంకా పెరిగింది తప్ప కొద్దిగా గ్రాఫ్ ఓవరాల్గా కూటమికి ఎక్కడ తగ్గలేదు. సో అప్పుడు 2019లో సేమ్ వైసీపీ కూడా క్రమేపీ అలా పెరుగుకుంటే వచ్చింది తప్ప తగ్గలేదు. సో ఇప్పుడు ఉత్తరాంధ్ర 3 జిల్లాలో చూస్తే శ్రీకాకుళంలో 10 జిల్లాలకి వైసీపీ గెలుచుకోబోయేది నా లెక్క ప్రకారం అయితే 2. అది ఏంటి అనేది కనుక మనం చూస్తే హెచ్ఆర్లో 1, పాతపట్నం, ఈ 2. మిగిలిన మొత్తం 8 నియోజకవర్గాలు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లుగా. ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా తెలుగుదేశానికి కంచుకోట, కానీ 2019లో బరాద్దరు అయిపోయింది. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ప్రజలు పనితీరు మెప్పించలేకపోతే మార్చేస్తారని చెప్పడానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు కూడా అదే జరిగింది. సో 5 ఏళ్లలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత మూట కట్టుకోవడం అనేది ఇక్కడ మరి గమనించాల్సిన విషయం. తర్వాత విజయనగరం, అక్కడ 9 సీట్లు ఉన్నాయి. దాదాపు ఈసారి 5 సీట్లు అక్కడ మళ్ళీ మరి గెలుచుకోబోతుంది వైసీపీ. అక్కడ ఎందుకంటే సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన ఎవరో బొత్స గారు, మంత్రి కూడా. ఆయన లాస్ట్ టైం అయితే అక్కడ క్లీన్ స్వీప్ చేసి ఇచ్చారు, ఏది వైసీపీకి జగన్ గారికి ఒక గిఫ్ట్ లాగా. సో ఈసారి అయితే పరిస్థితి లేదు. 50
60-40%, 40% తెలుగుదేశం అండ్ కూటమికి వస్తున్నాయి. ఓ 50-60% మళ్ళీ వైసీపీ నిలుపుకోగలిగినటువంటి పరిస్థితి ఉంది. బొత్స గారు మంత్రులలో గెలిచే మొదటి మంత్రి ఆయనే. సో ఆయన ప్రాబల్యం అక్కడ వల్ల 5 సీట్లు నిలుపుకునే పరిస్థితి అయితే ఉంది. ఇక విశాఖపట్నానికి వస్తే ఈసారి అక్కడ సీన్ రివర్స్ అయిపోతుంది. లాస్ట్ టైం 4 సీట్లకే పరిమితమైంది ఏది తెలుగుదేశం పార్టీ అక్కడ, వైజాగ్ ఈస్ట్ వెస్ట్ నార్త్. సో ఈసారి అక్కడ వైసీపీ 2 సీట్లకే పరిమితం కాబోతుంది. 2 అంటే 2. అది ఏది నర్సీపట్నం అండ్ పాడేరు ఎస్టీ. ఉత్తరాంధ్రలో ఎస్టీ ఎస్సీలు నియోజకవర్గాలు కొద్దిగా 1 వైసీపీకే కొంచెం. లాస్ట్ టైం అయితే 90%, 95% ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా మరి వైసీపీకే బ్రహ్మరథం పెట్టినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఈసారి అయితే 60-40%, 60% టీడీపీ అండ్ అలయన్స్కే ఇటు అవకాశం ఉంది. 40% మాత్రం వైసీపీ పార్టీకి నిలబడ్డారు. సో మొత్తం చూస్తే ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో శ్రీకాకుళంలో 2, విజయనగరంలో 5, వైజాగ్లో 2. ఎన్ని 2, 2, 4, 5. 3 జిల్లాల మీద మొత్తం అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి? 10, 20, తర్వాత 15, 35 ఉన్నాయి. 35 అంటే 1 సీటు మైనస్ చేయాలి. విజయనగరం 9, 34 ఉన్నాయి. 34 గాను వైసీపీ గెలుచుకుపోయే సీట్లు 9. ఉత్తరాంధ్ర 9 నా లెక్క. ఆ తర్వాత గోదావరి జిల్లాలు ఇవి సమైక్యాంధ్రలోను ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ 2 జిల్లాలు రిజల్ట్ను మార్చడంలో చాలా క్రూషియల్. ఎందుకంటే ఈ 2 జిల్లాల్లోనే 34 సీట్లు ఉన్నాయి. తూర్పుగోదావరిలో 19 ఉన్నాయి, పశ్చిమ గోదావరిలో 15 ఉన్నాయి. లాస్ట్ టైం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. వెస్ట్ గోదావరి క్లీన్ స్వీప్ వైసీపీకి, ఈస్ట్ గోదావరిలో 1-2 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు గోదావరి జిల్లాలో చూసినట్లయితే వైసీపీకి ఒకే ఒక్క ఈస్ట్ గోదావరిలో 19 స్థానాలకు గాను రంపచోడవరం ఒక్కటే పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రకారం చూసినప్పుడు అసెంబ్లీ స్థానం ఈ రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీ మాత్రమే ఇది వైసీపీకి అవకాశం ఉంది. మిగిలిన అన్ని స్థానాలు 18 స్థానాలు అక్కడ టీడీపీ అన్న కూటమే ఘన విజయం సాధించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ వెస్ట్ గోదావరిలో 15/15 టీడీపీ అండ్ కూటమికి క్లీన్ స్వీప్ వస్తున్న జిల్లాల్లో నంబర్ 1గా, అంటే లాస్ట్ టైం అటు క్లీన్ స్వీప్ ఇచ్చారు, ఈసారి క్లీన్ స్వీప్ ఇస్తున్నారు, అంతే తేడా. 15/15 తెలుగుదేశం అన్న కూటమికి అవకాశం ఇక్కడ ఉంది. సో గోదావరి జిల్లాలో రిజల్ట్ మరి మామూలుగా 34 స్థానాలకి 1 సీటే అంటే మరి వైసీపీ అక్కడ ఇది అయిపోయినట్టే మనం చూడొచ్చు. తర్వాత గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల రిజల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఈ 2 జిల్లాల మీద 33 స్థానాలు ఉన్నాయి. కృష్ణాలో 16 ఉన్నాయి, గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అట్లా చూసినప్పుడు కృష్ణా జిల్లాలో మరి ఈ 2 జిల్లాల్లో లాస్ట్ టైం వైసీపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కృష్ణా జిల్లాలో ఒకే ఒక్క నియోజకవర్గం తిరువూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ మాత్రమే వైసీపీకి అవకాశం ఉంది. మిగిలిన 15 కూడా తెలుగుదేశం అండ్ కూటమి ఘన విజయం సాధించబోతుంది అనేది నా క్యాల్కులేషను, నాకున్నటువంటి ఈ పరిశీలన ప్రకారం నాకున్నటువంటి ఇది అనమాట, ఇది ఆ సమాచారం. తర్వాత గుంటూరు సంబంధించి ఈసారి పర్లేదు. గుంటూరులో వైసీపీ 4 సీట్లు నిలబెట్టుకోబోతుంది, మొత్తం 17కి గాను. అవి మనం చూసినట్లయితే ఒకటి గుంటూరు వెస్ట్, ఆమె మినిస్టర్ విడుదల రజనీ గారికి అవకాశం ఉంది. తర్వాత నర్సరావుపేట్ అండ్ పెదకూరపాడు, తర్వాత ఇంకా ఈ తాడికొండ, ఇవి
ఈ 4 వైసీపీకి అవకాశం ఉంది. అక్కడ మంగళగిరి మనం చూసుకున్నట్లయితే ఆయన ఘన విజయం సాధించబోతున్నారు లోకేష్ గారు. సో కృష్ణా గుంటూరులో కలిపితే 4, 1, 5. గోదావరి జిల్లాలో 1, 2 జిల్లాల్లో మీద కలిపి కృష్ణా గుంటూరు 33 స్థానాలకు కానీ 5 స్థానాలే వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. తర్వాత ప్రకాశం నెల్లూరు చూస్తే ఇక్కడ ప్రకాశం జిల్లాలో 12 ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో 10 ఉన్నాయి సీట్లు, అసెంబ్లీ స్థానాలు. టోటల్ 22. ఈ 22 గాను పర్లేదు, గట్టి పోటీ అయితే ఇస్తుంది. ప్రకాశంలో దాదాపు 5 స్థానాలు, 12కి 5 స్థానాలు గెలుచుకుంటుంది వైసీపీ, గెలుచుకునే అవకాశం ఉంది. నెల్లూరులో 10 స్థానాల్లో 4 వైసీపీ గెలుచుకుంటుంది. నెల్లూరు జిల్లా లాస్ట్ టైం క్లీన్ స్వీప్ వైసీపీకి. సో ఇప్పుడు పరిస్థితి మారింది. సో ఆ వేళ చూసినప్పుడు ఇక్కడ ప్రకాశంలో వైసీపీ గెలిచిపోయే స్థానాలు ఏంది అనేది కనుక చూసినట్లయితే చీరాల, దర్శి, గిద్దలూరు అండ్ పర్చూరు, కొండేపి కాదు, ఎర్రగొండపాలెం. ఈ 5, ఎర్రగొండపాలెం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, మిగిలినవన్నీ ఓసీలే, అదే ఓపెన్ జనరల్. అక్కడ 5 స్థానాలు. నెల్లూరులో ఏం గెలవబోతుంది అనేది మనం చూసినట్లయితే సర్వేపల్లి, ఉదయగిరి, వెంకటగిరి అండ్ ఆత్మకూరు, ఈ 4 స్థానాలు. 5, 4, 9, టోటల్ 22కి 9 గెలుస్తుంది అన్నట్టు. సో మనం కృష్ణా గోదావరి జిల్లాల్లో 1, ఉత్తరాంధ్రలో 9, 3 జిల్లాల మీద కలిపి గోదావరి అంటే 10, కృష్ణా గుంటూరులో కలిపి 5, 10, 5, 15, తర్వాత ఇక్కడ 9, 15, 9, 24 స్థానాలు. ఎక్కడికి? నెల్లూరు వరకు వచ్చేసరికి ఎన్ని జిల్లాలు అయినాయి? నెల్లూరు వరకు వచ్చేసరికి 9 జిల్లాలు అయిపోయినట్టే కదా. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, 9 జిల్లాలు అయినాయి. ఏది ఉమ్మడి జిల్లాల ప్రకారం లెక్క చూసుకుంటే. ఇంకా 4 ఉన్నాయి, అదే రాయలసీమలో లాస్ట్ టైం అక్కడ టోటల్గా 52 స్థానాలు ఉన్నాయి. కడపలో 10, మిగిలిన 3 జిల్లాలు అంటే కడప, తర్వాత కర్నూలు, అనంతపూర్ అండ్ చిత్తూరు, 14. సో అక్కడ లాస్ట్ టైం 3 స్థానాలు గెలుచుకోగలిగింది టీడీపీ. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. సరే, అక్కడ ఓవరాల్గా చూస్తే అక్కడ కూడా గట్టిగానే వైసీపీ పార్టీ నిలబడిందనే చెప్పాలి. అనంతపూర్ ఎప్పుడు కూడా మరి పార్టీ పుట్టినప్పటి నుంచి కాస్త టీడీపీకి ఇదిగా ఉండేది, బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా అది. సో ఈ లాస్ట్ టైం అక్కడ బాలకృష్ణ గారును, తర్వాత ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ గారే గెలిచారు. చంద్రగిరిలో చిత్తూరు జిల్లా మాజీ ముఖ్యమంత్రి ఆయన గెలిచారు. ఈసారి సీన్ రివర్స్ అయింది. ఇక్కడ దాదాపు చూసినట్లయితే అనంతపూర్లో ఒక 3 స్థానాలు మాత్రమే, 14 స్థానాలకు గాను 3టికే పరిమితం కాబోతుంది. ధర్మవరం, గుంటకల్ అండ్ సింగనమల, ఇవి తప్ప మిగిలిన అన్నింటిలో కూడా 11 స్థానాల్లో టీడీపీ అనే కూటమే విజయం సాధించే అవకాశం ఉంది. తర్వాత చిత్తూరు జిల్లాలో 14 ఉన్నాయి. ఇక్కడ గట్టిగానే ఉంది. 14 గాను 6 స్థానాలు వైసీపీ గెలిచే అవకాశం ఉంది. అది చూసినట్టయితే చంద్రగిరి, గంగాధర్ నెల్లూరు, మదనపల్లి కాదు, తర్వాత పుంగనూరు, పూతలపట్టు, సత్తివేడు అనేవి ఎస్సీ కాన్స్టిట్యున్సీస్. ఈ 6 స్థానాలు వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ చిత్తూరు జిల్లాలోనే ఆయన ఎవరో పెద్దిరెడ్డి గారు, తర్వాత నగరి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఈ 3 ఉంటారు కదా. నగరిలో రోజా గారు ఓడిపోతున్నారు. ఆయన పెద్దిరెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి, పొంగనూరు. సో లేదు, పొంగనూరు కూడా ఓటమి పాలవుతున్నారు. ఇక కడప జిల్లా వైసీపీ మరి వైఎస్ఆర్ వాళ్ళ అడ్డాగా
కడప జిల్లా అని చెప్తారు. లాస్ట్ టైం క్లీన్ స్వీప్ టు వైసీపీ, ఇప్పుడు 3 స్థానాలకే పరిమితం కాబోతుంది. అవి ఏంటనేది కనుక చూస్తే పులివెందుల ఇక్కడ జగన్ గారి మెజారిటీ అయితే డ్రాస్టికల్గా తగ్గిపోతుంది, డౌటే లేదు. లాస్ట్ టైం 95,000 మెజారిటీ, దాదాపు 1,00,000 మెజారిటీ విజయం సాధించారు ఆయన. ఈసారి 50,000కే పరిమితం అయ్యే అవకాశాలే ఉన్నాయి. రాయచోటి తర్వాత ఇంకోటి కోడూరు, ఈ 3 నియోజకవర్గాలు వైసీపీకి అవకాశం ఉంది. తర్వాత కర్నూలు జిల్లా చూస్తే ఇక్కడ రాయలసీమ కాదు ఆంధ్ర మొత్తం మీద 13 జిల్లాల్లో వైసీపీ టీడీపీ కూటమి కంటే 1-2 సీట్లు ఎక్కువ గెలిచేటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలోనే కనిపిస్తూ ఉంది. అది ఇప్పుడు 14 గాను 8 స్థానాలు ఆదోని, ఆలూరు, డోన్, కోడుమూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, మంత్రాలయము, నందికొట్కూరు, నంద్యాల్, పాణ్యం, ఈ 8 స్థానాల్లో వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పత్తికొండ, శ్రీశైలము, ఎమ్మిగనూరు, కర్నూలు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఈ 6 స్థానాల్లో టీడీపీ అండ్ జనసేన ఈ అలయన్స్ సాధించే అవకాశం ఉంది. 1-6 ఏదైనా టైట్ ఫైట్లో అవకాశం ఉంటే అది ఖచ్చితంగా ఇక్కడ వరకు వైసీపీకే అవకాశం ఉందన్నమాట, ఈ జిల్లా వరకు. సో ఇట్లా చూసినట్లయితే ఇప్పుడు రాయలసీమ మొత్తం 52 స్థానాల్లో కర్నూలు జిల్లాలో 8, కడపలో 3, 11, తర్వాత చిత్తూరులో 6, 11, 6, 17, అనంతపూరు 3, 20 స్థానాలు మొత్తం మీద. టోటల్ 52 స్థానాలకి 20 స్థానాలు వైసీపీ నిలుపుకునే అవకాశం ఉంది ఇక్కడ. సో 52కి 20 అంటే రాయలసీమ ఒకటి వైసీపీని కొంతవరకు కాపాడుతుందనే చెప్పాలి. సో ఇక్కడ ఈ 20, ఉత్తరాంధ్రలో 9 ఎంత 29 అయినాయి. గోదావరి జిల్లాల్లో 1, 29 ఒకటిను ఎంత 30 అయినాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కలిపితే ఎన్ని అవుతున్నాయి 5, 30 ఎంత 35. ప్రకాశము అండ్ నెల్లూరు కలిపితే ఎన్ని అయినాయి, ప్రకాశం అన్న నెల్లూరు కలిపితే 5, 4, 9, 30 + 9 39. టోటల్ ఈసారి మరి 175 కాన్స్టిట్యున్సీస్కి వైసీపీ గెలుచుకోబోయే స్థానాల సంఖ్య నా లెక్క ప్రకారం అయితే ఇంకొక ప్లస్ మైనస్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇదేమి A+B² ఇది కాదు, అంటే కెమికల్స్ వేస్తే ఒక రిజల్ట్ పర్ఫెక్ట్గా రావడానికి కొద్దిగా అటు ఇటు టైట్ ఫైట్లు కొన్ని ఉన్నాయి. టైట్ ఫైట్ల్లో 3-4 స్థానాలు వైసీపీకి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ వేళ చూసినప్పుడు 40 నుంచి 45 స్థానాలకే పరిమితం కాబోతుంది అనేది నా లెక్క, ఏది వైసీపీ. సో మిగిలిన 130 అంటే 120 నుంచి 130 స్థానాలు టీడీపీ అండ్ కూటమి కైవసం చేసుకోబోతుంది. చెప్పే ప్రామాణికం ఏంటి అనేది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇదే ప్రధానం. ఆయన పరిపాలన ప్రజలు అంగీకరించలేదు. 2019లో సీన్ రివర్స్ అయింది, సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఎక్కడైనా సరే ప్రభుత్వ మార్పులు జరిగినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత అన్నప్పుడు ముఖ్యమంత్రి పనితీరు, ఆయన అనుసరించిన విధానాలు, ఆయన ఇంప్లిమెంట్ చేసినటువంటిది, ప్రజలు ఆయన టీము వివిధ వర్గాలతో కమ్యూనికేట్ అయినటువంటి పరిస్థితి, ఈ అంశాలే ప్రాధానంగా ఉంటాయి. మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఏం చేశారు, మరి మిగిలిన అంశాలు ఏంటి? వెల్ఫేర్ స్కీమ్స్తో మరి పేదరికంలో ఉన్న గ్రూపులను టార్గెట్ చేసుకుంటే ఓకే, మరి ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, డెవలప్మెంట్ కోసం మరి చూసే వర్గాల పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి ప్రజలకి, మరి ఎంప్లాయీ వర్గాలకి చాలా చేస్తామని చెప్పి వాళ్ళ పెన్షన్ డబ్బుల నుంచే మరి లోన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి, మరి అంగన్వాడీ కార్యకర్తలు ఏదో ధర్నాలు చేస్తే మరి వాళ్ళు ఏ విధంగా ఇది చేశారు, యాస్మా చట్టం అని చెప్పి వాళ్ళ మీద ప్రయోగించారు. అత్యవసర సర్వీసుల కిందకి అంగన్వాడీ కార్యకర్తలు వస్తారా అంటే ఎంత నియంతృత్వ ధోరణి ఇవన్నీ కూడా. అప్పుడు 2019లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళితే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, ప్రజలు మార్చాలనుకున్నారు. ఊహించినటువంటి ఫలితం వైసీపీకి ఇచ్చారు. 150 స్థానాలు వాళ్ళు లెక్కేసుకున్నది 120, 125 మ్యాక్సిమం, కానీ ఇంకొక 27 స్థానాలు 152 స్థానాలు ఇచ్చారు. మరి ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు,
ఆయన వాళ్ళ నాన్నగారిలాగా ఎంతో చేస్తారనుకుంటే మరి ప్రజల అంచనాలకు కానీ ఆయన చెప్పినట్టు కానీ ఈ స్కీమ్ వెల్ఫేర్ స్కీమ్ అనే నవరత్నాలు తీసి పక్కన పెడితే డెవలప్మెంట్ గాలికి వదిలేశారు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు, అప్పులు పెంచేశారు. తర్వాత కక్షపూరిత ధోరణి, లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే మరి ఎట్లా ప్రజల్ని హింస పెట్టారు, లోకల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ లీడర్లు కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా ఈ ఓటమి ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ గారికి సంబంధించే ఉంటుంది. గెలుపు ఓటములు ఎప్పుడు కూడా పార్టీలకి, ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళే బాధ్యత ఉంటుంది మేజర్గా. 2019లో జగన్ గారి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, అవుతాడు అనే ఇదిలోనే ఆయనకే ఆ క్రెడిట్ అంతా ఆయనదే. మరి అంత సీట్లు రావడంలో మిగిలిన అన్ని సెకండ్, అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఓటమికి కూడా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది నా లెక్క. ఇది సో ఈ ఒకరికి ఎక్కువ ఒకరికి అదేది అనే ఇదిలో కాకుండా సాధ్యమైనంత బ్యాలెన్స్గానే, ఎందుకంటే ఇప్పుడు పరిశీలన అనేది ఇవన్నీ కూడా చెప్పినట్టుగా దగ్గరగా రావాలి అని అన్నప్పుడు మనం ఒక స్టాండ్, అంటే చెప్పే వ్యక్తి జర్నలిస్ట్ అయినా అనలిస్ట్ అయినా ఒక పార్టీ స్టాండ్ తీసుకుంటే అది పూర్తిగా అంటే ఫలితాలకు దగ్గరగా ఉండదు. సో కాబట్టి చూడండి, నేను చెప్పింది అయితే ఇది 120 నుంచి 130 స్థానాలు ఖచ్చితంగా తెలుగుదేశం అండ్ జనసేన కూటమికి వస్తాయి. 40 నుంచి 45 స్థానాలు మాత్రమే అసెంబ్లీ స్థానాలు. ఇదే ప్రకారం ఎంపీ స్థానాలు ఉంటాయి. 22 స్థానాలు లాస్ట్ టైం వైసీపీకి 22 వచ్చినాయి. ఈసారి ఆ ఎంపీ స్థానాలు టీడీపీకి 3 వచ్చినాయి. కాకపోతే ఇంకొక 2 అదనంగా వైసీపీ గెలిచే అవకాశం కనబడుతుంది ఎంపీ స్థానాలు ఇక్కడ. అంటే మొత్తం 25 స్థానాలకు గాను 5 స్థానాలు వైసీపీకి, మిగిలిన 20 స్థానాలు టీడీపీ అంటే కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది అనాలిసిస్. మరి చూద్దాం, ఫలితాలకి ఎన్నో రోజులు కూడా లేదు. ఇది మరి మీరు మీ పొలిటికల్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు మీ అనాలిసిస్ కూడా మీరు కామెంట్ల రూపంలో షేర్ చేసుకుంటే బాగుంటుంది. అది మరి స్టే ట్యూన్ టు తెలుగు టీవీ అఫీషియల్.